హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంబశివ. నా పేరు కీర్తి. ఈరోజు మనతో ఉన్నారు వెంకట శర్మ పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు, మనం ప్రతి వినాయక చవితికి చూస్తూ ఉంటాం, వినాయకుడు లడ్డుని వేలం వేస్తుంటారు. ఎందుకు? విఘ్నానికి అధిపతిగా ముందుగా ఏ పూజ చేసినా విఘ్నంలో కలగడానికి, మనం చేసే పని పూర్తి కావడానికి ముందుగా విఘ్నేశ్వర పూజ చేస్తాం. కాబట్టి ఆ వినాయక చవితి రోజు మనం ఉత్సవంతో ప్రతిరోజు ఒక్కొక్క జంట, 2 జంటలు, 3 జంటలు కూర్చొని స్వామివారికి మనస్ఫూర్తిగా పూజలు అందుకొని ఆ యొక్క 9 రోజులు కానీ 11 రోజులు కానీ స్వామివారికి మనం చేతి దగ్గర లడ్డును పెట్టి పూజిస్తూ ఉంటాం. అట్లా వినాయకుడు ఇష్టపూర్వంతో మనం చేసిన ప్రసాదాలు స్వీకరించుకొని మన భక్తిపూర్వంగా చేసినటువంటి భక్తిపూర్వకంగా చేసినటువంటి ఆ యొక్క పూజలు అందుకొని ఆ యొక్క మనం 9 రోజులు చేయడం వల్ల మనకు ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తే మనకు మంచి కలుగుతుంది. మనం ఏది చేసినా పనిలో ఆటంకం కలగది అని అనుకుంటూ ఆ లడ్డుని వేలాడం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ కలిసి ఇలా గణపతిని పెడతారు, ఆ లడ్డు ఎవరికి తీసుకోవాలన్నా ఇబ్బంది, నాకు కావాలని నీకు కావాలని కూడా కొంతమంది భావన ఉంటుంది. అది కాకుండా స్వామివారి ప్రసాదాన్ని వేలంలో వేస్తే ఎవరు తీసుకున్నా వాళ్ళకు మంచి కలుగుతుందని చెప్పి ఆ లడ్డుని, అంటే ఈ 9 రోజులు చేసుకున్నటువంటి ఆ యొక్క మనస్ఫూర్తి చేసినటువంటి పూజల వల్ల ఆ లడ్డూని మనం జలంలో వేస్తే ప్రసాదం ఉట్టిగా ఊరికిపోతుంది. కాబట్టి ఆ లడ్డు ఎవరన్నా తీసుకున్న వారికి కూడా అంత శుభం కలుగుతుందని చెప్పి భావనతోని ఈ లడ్డు వేలాడం వేస్తే ఎవరి ఒక్కొక్కరు ఆసక్తితోని అలా ముందుగా కమిటీ పాట పెట్టి లడ్డుని వేలాడం వేస్తే ఆ లడ్డు తీసుకున్న వారు వాళ్ళ కోరికని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ ముందుగా మనం ఏది చేసినా విఘ్నంకి అధిపతి విఘ్నేశ్వరుడే కాబట్టి అతని చెంతన 9 రోజులు 11 రోజులు రాత్రి పొద్దున పూజలు అందుకున్నటువంటి ఆ యొక్క మహాప్రసాదాన్ని దక్కించుకోవాలని భావంతో వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి ఆ లడ్డుని వేలాడం చేసుకొని ఆ ప్రసాదాన్ని ఊరేగింపు ద్వారా తీసుకొని తర్వాత అందరికీ పంచుతూ ఉంటారు. ఆ విధంగా మనకు ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నట్టు గణపతి ఇంకో సంవత్సరము ఉండదు, ఇంకో సంవత్సరం అట్లా రేటు పెరుగుతూ ఉంటుంది. అలా వేయడం వల్ల కూడా మనకి ఎవరి చేతితోని పైసలు పడకుండా నెక్స్ట్ కూడా మనం పెట్టినప్పుడు అదే లడ్డు వేలంతో వేలాడ వచ్చిన ఆదాయంతో మనము గణపతి ప్రతి సంవత్సరం కూడా ఆగిపోకుండా కొనసాగిస్తూ ఉంటారు.